వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈరోజు మనం అనుకున్నట్టుగానే ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. సో ఈ వారం మీరు తమ్నైల్లో చూసినలాగే తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. ఈరోజు అయితే నైనిక ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ నుంచి. ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం బాగానే ఆడింది కానీ నైనిక ఫస్ట్ 2 వీక్స్ అయితే సూపర్గా ఆడింది. ఈ లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుంచి చాలా డల్ అయితే అయిపోయింది. ఈ వీక్ అయితే ఇంకా అసలు నైనికానే కనిపించలేదు ఎక్కడకైనా ఏ టాస్క్లో కూడా. సో అందుకైతే నైనిక అయితే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. మేబీ నాకు తెలిసినంత వరకు సీత ఎలిమినేషన్లో ఉంటే సీత కానీ, యష్మి ఉంటే యష్మి కానీ, విష్ణుప్రియ ఉంటే విష్ణుప్రియ కానీ, వీళ్ళు ముగ్గురులో అయితే ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే సీత ఎలిమినేషన్లో వచ్చిందంటే సీత అయితే ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. మేబీ మీ డెసిషన్ కూడా కమెంట్లో అయితే పిన్ చేయండి. యష్మి కూడా మేము మోస్ట్లీ యష్మి వీళ్ళిద్దరూ ఎవరున్నా కూడా ఎవరో ఒకరైతే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే దండిగా ఉన్నాయి. మరి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. యష్మి అయితే ఇక్కడ కొంచెం నాకు ఎందుకో సోనియా లాగా కొంచెం కాంట్రవర్షియల్లోకి అయితే వెళ్తుందని అనిపిస్తుంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారో నెక్స్ట్ వీక్ అయితే చూద్దాం. అలాగే నెక్స్ట్ వీక్ అయితే మామూలుగా ఉండట్లేదు, బీభత్సం సృష్టించబోతున్నారు. ఎందుకంటే మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 8 వస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరి వీళ్ళు ఒక 8 మెంబర్స్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. 8, 8, 16. మరి ఎవరు అయితే నెక్స్ట్ వీక్ అయితే ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారో మనం అయితే చూద్దాము. మోస్ట్లీ వీళ్ళైతే కొంచెము ఓటింగ్స్లో చాలా తక్కువ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఉండేది వీళ్ళే. ఇక్కడ అయితే మనం ఒకటి చూసుకోవాల్సిన విషయం ఒకటైతే విష్ణుప్రియ అయితే చాలా బాగా ఆడుతూ బాగా కొంచెం ఎమోషనల్ బాండింగ్స్ కొంచెం బాగానే ఉన్నాయి కానీ బట్ ఈ మధ్య కొంచెం ఎక్కువగా పృథ్వీ వెనకలు అయితే పడుతుంది. అది తగ్గించుకుంటే మాత్రం పృథ్వీ వెనకల పడడం ఆపేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విష్ణుప్రియ అయితే సేఫ్ సైడ్ ఉంటుంది. విష్ణుప్రియకి అయితే ఫ్యాన్ బేస్ కొంచెం బాగానే ఉంది. సో చూడాలి. విష్ణుప్రియ నాకు తెలిసి పృథ్వీ వెనకల పడడం అవంతా ఆపేసి కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విష్ణుప్రియ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నైనిక ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే నైనిక ఎందుకు ఎలిమినేట్ అయిందంటే నైనిక ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ లాస్ట్ 2 వీక్స్ నుంచి అసలు మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. అసలు ఏ డెసిషన్ తీసుకోవడం అయినా సరే ఏదైనా సరే టోటల్ చేంజ్ అయిపోయింది. అందరూ గ్రూప్ డిస్కషన్ పెట్టడము, నైనిక, సీత, విష్ణు వీళ్ళందరూ ముగ్గురితో ఉండడము, ఎమోషనల్గా ఎక్కువ అటాచ్ అయిపోవడం. సో నాకైతే ఇదే రీజన్ అనిపిస్తుంది. మీకు తెలిసి ఏ రీజన్ అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీక్ అయితే ఎవరు వీక్గా ఉన్నారో వీక్ కంటెస్టెంట్స్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో మీరైతే కమెంట్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వ్యూస్ అయితే చాలామంది వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ రీచ్ వెళ్తుంది. మనకు కూడా మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బై.